అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ 68. వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం, గృహస్థధర్మం, వర్ణధర్మం, 37 ప్రకారాల అనధ్యాయం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. అందుకే సదాచారిణి అయిన స్త్రీ మరణించినప్పుడు అగ్నిహోత్రంలోని అగ్నితో ఆమె దహన సంస్కారాలను చేస్తారు. పతిహితేషిని అయిన పత్నికి ఈ లోకంలో కీర్తి సమ్మానాలు, పరలోకంలో స్వర్గము సంప్రాప్తిస్తాయి. అధ్యాయం 95. వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం, గృహస్థధర్మం, వర్ణధర్మం, 37 ప్రకారాల అనధ్యాయం. బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావసిక్త అనే సంకర జాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ట, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పాటసవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు. పురుష, స్త్రీ సంకర జాతి పేరు క్షత్రియ, వైశ్య, మాహిష్య. క్షత్రియ, శూద్ర, లేచ్ఛ, వైశ్య, శూద్ర, కరణ. క్షత్రియ, బ్రాహ్మణ, సూత. వైశ్య, బ్రాహ్మణ, వైదేహక. శూద్ర, బ్రాహ్మణ, చాండాల. వైశ్య, క్షత్రియ, మాగధ. శూద్ర, క్షత్రియ, క్షత్త. శూద్ర, వైశ్య, ఆయోగవ. మాహిష్య, కరణ, ప్రదకార. 1 యాజ్ఞవల్క్య స్మృతిలో మ్లేచ్ఛ పదానికి బదులు ఉగ్ర యను పదం వాడబడింది. 2 మూర్ధవసిక, అంబస్థ, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ ఈ 6 సంకర జాతులను అనులోమజలన్నారు. 3 సూత, వైదేహక, చాండాల, మాగధ, క్షత్త, ఆవయోగ జాతులను ప్రతిలోమజలన్నారు. సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే 6 తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికి శూద్రునికి పుట్టిన సంతానాన్ని నిషాదులన్నాము కదా. ఆ నిషాదునికొక కూతురు పుట్టి దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి వారికొక కూతురు పుట్టి దానిని బ్రాహ్మణుడేమనువాడి. అలా నిషాద బ్రాహ్మణ వివాహం 6 తరాల బాటు కొనసాగితే 7వ తరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్లి చేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు 7వ తరం వారవుతారు కదా. వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ట జాతిలో 5వ తరానికి పుట్టినవారు అనగా 6వ తరం వారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధావసిక్త జాతిలో 5వ తరం వారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. ఇదే విధంగా ఉగ్ర, మహిష్యా జాతులలోనూ 7వ 6వ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు. అదే విధంగా కరణనామక సంకర జాతిలో 6వ తరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం 6-7 తరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు. వర్ణసంకరమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు, వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన, అధ్యయన, అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక బతుకు గడవక క్షత్రియ, వైశ్య లేదా శూద్ర వృత్తి నవలంబించవచ్చు. ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అది వర్ణ సంకరం వంటిదే. అయితే పరిస్థితులు మెరుగుపడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్లు వెళ్లకుండా తమ వర్ణం కన్నా హీనవర్ణానికి చెందిన కర్మను నిర్వహిస్తూ ఉండిపోతే వారు వర్ణసంకరులుగానే పరిగణించబడతారు. వారు క్రమంగా 7వ, 6వ, 5వ తరంల దాకా ఆ హీన వృత్తిలో ఉండిపోవలసినదే. ఇక సంకర జాతులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి సంకర, సంకీర్ణ, సంకర, వర్ణ సంకీర్ణ సంకర విభాగాలు. అనులోమజులు, ప్రతిలోమజులు అనగా నిదివడకు చెప్పబడిన మూర్ధవసిక్త నుండి ఆవయోగ జాతి దాకా గల 12 రకాల వారు సంకర జాతి విభాగానికి చెందినవారు. ఈ సంకర జాతిలో మరల సంకరం జరగగా పుట్టినవారు అనగా మాహిష్య, కరణ సంయోగం వల్ల పుట్టిన రథకార జాతి వంటి వారు సంకీర్ణ సంకర జాతి వారవుతారు. మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ సంకర జాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ధావసిక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు, అంబష్ట స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగినవారు, అలాగే పారసవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలు ఈ జాతిలోకి వస్తారు. వీరిని అధర ప్రతిలోమజులంటారు. ఇటువంటి సంకర జాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగినవారు మాహిష్య,
ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీయందు అగ్రవర్ణుని ద్వారా కలిగినవారు, ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులంటారు. వీరినే అధర, అసత్, ఉత్తర, అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారిని వ్యవహరిస్తారు. ఇక గృహస్థ ధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం. గృహస్థు ప్రతిదినం స్మార్త కర్మ, వైశ్వదేవాది అగ్ని కార్యాలు సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కాని సంపద్విభాగ సమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కాని ఆరాధించాలి. శ్రాతకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం, వైతానాగ్ని, ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటితో సంపన్నం చేయాలి. శరీర చింతలను, విసర్జనాలను ఉదయ సాయంకాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపనివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడు ప్రాతకాల సంధ్యాపాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను అనగా ఉదిత్యం, జాతవేదసం మున్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలను అనగా నిరుక్త వ్యాకరణాదులను, ఇతర శాస్త్రాలను అధ్యయనం చేయాలి. యోగక్షేమాది సిద్ధికై ఈశ్వరోపాసనను కూడా చేయాలి. గృహస్థ ధర్మంలో మరొక ముఖ్యమైన అంశం తర్పణాలు. ప్రతి గృహస్థు ప్రతిరోజూ దేవతలకు, పితరులకు స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజ కూడా చేయాలి. వేద పురాణేతిహాసాలలో కొంతమేర యథాశక్తి పారాయణం చేయాలి. జపం చేసుకుని భూత, పితర, దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మను గావించాలి. తరువాత స్వధ, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలో హవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మున్నగు ప్రాణులకే వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకు, మనుష్యులకు అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడునంత వండుట సరికాదు. పక్వాన్న మెల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో ఉండాలి. స్వవాసిని, పెళ్లైనా కూడా ఏవో కారణాల వల్ల ఆనాటికి పుట్టింట్లో ఉన్న స్త్రీ, వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి ఇల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందు వెనక అవపోసన పట్టాలి. ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూత పెట్టి ఉంచిన దాన్ని తినాలి. అతిథి కోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగా ఉండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నం తినకుండా పోరాదు. బ్రహ్మచారులకు, సన్యాసులకు వారు లభిస్తే వాళ్లు దొరకడమే అదృష్టం. రోజూ భిక్ష వేయాలి. స్నాతకులను, ఆచార్యులని, రాజుని ప్రతి ఏటా పూజించాలి. అలాగే మిత్రులు, అల్లుళ్ళు, ఋత్విజులు ప్రతి వర్షము ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని, అతిథిని, వేదపారంగతుని, శ్రోత్రియుడని అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకునేవారు ఈ 2 రకాల వారిని పూజించాలి. ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు ఒకరి ఇంటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహస్థు మితంగా భుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపోలి మేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి. తనకు ఇష్టులైన మిత్రులతో, విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్య వార్చి అగ్నిహోత్రం పనిచూసుకుని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలను, రాబోయే కార్యాలను ముచ్చటించాలి. భూతయజ్ఞం, స్వధ, పితృయజ్ఞం, హోమ, దేవయజ్ఞం, స్వాధ్యాయ, బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం, మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు. వైశ్యులకు, క్షత్రియులకు కూడా యజ్ఞానుష్ఠానము, అధ్యయనము, దానము ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మకర్మలు. క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధాన ధర్మము. వైశ్యవర్ణులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్రవర్ణం వారు పై 3 వర్ణాల వారికి సాయపడాలి. ద్విజులు యజ్ఞాధికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం మానవులందరికీ అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల,
దుష్ట ప్రవృత్తులను పరిత్యజించాలి. ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం కుసీద కృషి వాణిజ్యం పశుపాల్యం విసహ స్మృతం శూద్రస్య ద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్తు అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మ సాధనం ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామసఠాం తదా. ఆచార 96 27 నుంచి 30 వరకు. 3 ఏళ్లకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. 1 ఏడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్రియను చేయవలసి ఉంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్ఠించాలి. ద్విజుడు ప్రతి ఏటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రాయణేష్టి అనగా కొత్తగా ధాన్యపు గింజలు కనబడగానే చేయుయాగం లను ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతి ఏటా చేయలేనివారు 2 సంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ ఇష్టిని చేయాలి. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకుని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధి అయిన అర్ధ సంపాదనం చేయరాదు. ఎవరి వద్ద ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకు వ్రతాలకు ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానం చేసుకున్నవాడు కోడి, గ్రద్ద, కాకి యోనుల్లో పుడతాడు. ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు 2-3 రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటే శిలోంచ వృత్తి పరమశ్రేష్టము. అతనిని గుర్తించి రాజుగాని, శిష్యుడుగాని యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకి వచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును. అప్పుడైనా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసమే తినాలిగాని భోగ ద్రవ్యాలను స్వీకరించుట తగదు. ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలను శాస్త్రాదులను చదువుకోకూడదో చర్చిద్దాం. వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమ నాడుగాని, హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణి నక్షత్రం ఉన్న రోజున గాని గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గుహ్య సూత్రాను సారం ప్రారంభించాలి. శిష్య, ఋత్విజ, గురు, బంధు, బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి 3 రోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించిన 3 రోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినప్పుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, అరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా 1 పగలు 1 రాత్రి సెలవిచ్చేయాలి. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నం, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు ఈ వేళల్లో చదువుకి సెలవు. పూర్తిగా 1 రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో 3 రాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి. శిలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలియున్న ధాన్యపు గింజల నేరుకుని వాటితోనే అన్నం వండుకుని కడుపు నింపుకొనుట. ఉంచవృత్తి అనగా ధాన్యపు బస్తాల నుండి రహదారిపై రాలిన ఒక్కొక్క గింజ నేరుకుని తెచ్చుట. ఈ రెండిటినీ కలిపి శిలోంచ వృత్తి అని వ్యవహరిస్తారు. 1 యాజ నవల్క్యమితాక్షర. ఆచారాధ్యాయం. ఉత్సవాలకి శకధ్వజందిగినప్పుడు, ఏడుపులు పెడబొబ్బలు దగ్గర్లోనే వినబడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో మాటిమాటికి నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం 12 గంటల లోపల పలుమార్లు ఉరుములు వినబడినప్పుడు జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్ట వ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి. పరిగెడుతూ కాని మద్యం వాసన వస్తున్న వ్యక్తి పక్కనే ఉన్నప్పుడు గాని, గాడిద, ఒంటె, గుద్రం, నౌక, చెట్టు, పర్వతమున్నగు వానిపై కూర్చున్నప్పుడు గాని ప్రయాణిస్తున్నప్పుడు గాని, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినప్పుడు గాని వేదశాస్త్రాలను చదువరాదు. ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యులు,
రాజుల పరస్త్రీల నీడలు రక్తం మూత్రాది విసర్జకాలు దారిలో ఉన్నప్పుడు దాటుకుని పోరాదు. ఆగిగాని పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచి పేరుగల బ్రాహ్మణుని రాజుని సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను ఇతరులు కాళ్లు కడుక్కున్న నీళ్లను దూరం నుండే చూసి తప్పుకోవాలి. శృతులలో స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరిని నిందించుటగాని కొట్టుటకాని దోషము. పుత్రుని శిష్యుని అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు. నది, సెలయేరు, పుష్కరిణి, చెలువులలో స్నానం చేయాలి. ఇతరుల సరోవరంలో స్నానం చేయడానికి ముందు అనుమతిని పొంది 5 మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి. ఇతరుల శయ్యపై పడుకునరాదు. దేశం ఆపదలో నున్నప్పుడు మనం మాత్రం ప్రసన్నంగా భోంచేయరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి. కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చేయని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం రుజువైనవాడు, దోషిగా నిరూపింపబడినవాడు, వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన, నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకునేవాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులు కొట్టేవాడు, శాస్త్ర విక్రేత, స్త్రీవశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు, నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్య విక్రేత, బంగారం పనివాడు, వంది వీరి ఇంటి భోజనమును చేయరాదు. పాసిపోయిన, చలిది, నిలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన రజస్వల ముట్టిన, సంఘష్ట పర్యాయాన భోజనమును సర్వదా త్యజించవలెను. శూద్రాన్నమును భుజించవచ్చును. అయితే ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడే ఉండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ వీటన్నింటినీ పరిశుద్ధంగా ఉంచుకుని భగవదర్పణ బుద్ధితో మెలిగే వాడే ఉండాలి. తిలతండుల మిశ్రిత పదార్థాలను, అప్పాలు, పాయసం, పండివంటలు ఇట్టివాటిని దేవతలకో అతిథులకో సమర్పించాకనే మనం తినాలి. నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్ర పదార్థాలు తిన్నవారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషం పోదు. మితంగా తింటూ, హితంగా ఉంటూ, చిన్న తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మని భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు. అధ్యాయం 96. 1 భోజనం మిగిలిపోయింది. వచ్చి తినేస్తారా అంటూ పెట్టే అన్నం. 2 ఒకరికోసం సిద్ధం చేసి వారు స్వీకరించకపోతే మనకి పెట్టునది. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 68. వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం, గృహస్థధర్మం, వర్ణధర్మం, 37 ప్రకారాల అనధ్యాయం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.